హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఎందుకంటే ఇవాళ ఆదివారం కదా, నేను మా ఆయన్ని చికెన్ చేయమని అడిగాను. తనేమో సరే పోదా వెళ్దామని చెప్పేసి 10:30కి ఇద్దరం వెళ్ళేసి 1 కిలో చికెన్ తీసుకొని ఎంచక్కగా ఇంటికి వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నేను చికెన్ గీ రోస్ట్ చేద్దామన్నాను. తనేమో ఓకే నేను చికెన్ గీ రోస్ట్ చేస్తాను, దాంతో పరాటా కావాలా, రైస్ కావాలంటే నేను బగారన్నం అని అడిగాను. తనేమో ఓకే బగారన్నం ట్రై చేద్దామని చెప్పేసి ఓకే అని బగారన్నం చికెన్ గీ రోస్ట్ పెట్టేసుకున్నాం. మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతోటి చికెన్ రెసిపీ ట్రై చేయండి. ముందుగా ఫ్రెష్ చికెన్ 2-3 సార్లు శుభ్రం చేసి కాస్త ఉప్పు, కాస్త పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ అంత పెరుగు వేసేసి మంచిగా ముక్కకి పసుపు ఉప్పు పట్టేలాగా ఒక 5 నిమిషాల వరకు కలిపేసి గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మసాలాకి 10 బాడిగ మిర్చి, 10 గుంటూరు మిర్చి, ఒక 20 వరకు జీడిపప్పు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. గమ్మత్ ఏంటంటే నా దగ్గర బాడిగ మిర్చి లేదు, సో నేనైతే గుంటూరు మిర్చి నానబెట్టుకున్నా 20 వరకు. ఇప్పుడు పాన్లో ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 30 వరకు మిరియాలు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మంట ఆఫ్ చేశాక ఒక 1/2 టీ స్పూన్ అంత గసగసాలు వేసేస్తే అదే వెచ్చదనానికి అది సరిపోతుంది, రోస్ట్ అవుతుంది. ఇంకా చల్లారనిద్దాం. దాని తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లి, నిమ్మపండు సైజ్ అంత చింతపండు, ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం తరుగు అన్నీ వేసేసి ఒక చిన్న కప్ అన్ని వాటర్ వేసేసి దోసపిండి వస్తుంది కదా, అలా అంటే అంత మందం వరకు సరిపోతుంది. మరీ నీళ్ళగా కాకుండా అంత మందం వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. అన్నీ నిరంజనే చేసేసుకుంటున్నారు కాబట్టి నాకేం పని లేదు. సో నేనైతే మీన్వెల్ నా కజిన్స్కి కాల్ చేసి రెసిపీ చూస్తున్నాను. బట్ నా కజిన్స్కి కాల్ చేసి నేను వాళ్ళతో మాట్లాడుతూ నిరంజన్ని డిస్టర్బ్ చేస్తూ వంట ఎలా చేస్తున్నాడో చూస్తున్నాను. ఇగో అంత లోపల తను పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాడు. ముందుగా కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి, ఈరోజు చికెన్ గీ రోస్ట్ కదా, ఆయిల్ ఉండదు, ఓన్లీ నెయ్యి. ఇలా ఒక నార్మల్ మంట మీద, మీడియం మంట మీద ఒక 15 నిమిషాల వరకు కలుపుతూనే అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టేసుకొని ఒక 90% వరకు చికెన్ ఉడకనివ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక 15 నిమిషాలు అలా పడుతుంది మామూలుగా మీడియం మంట మీద అయితే. నాకైతే ఒక 15 నిమిషాల వరకు పట్టింది చూడటానికి. మా ఆయన చేశారు కదా. ఇంకా దాని తర్వాత వేరే ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ అంత గీ వేసి ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా మనం, అదంతా వేసి అంటే మంచిగా మరగాలి. మళ్ళీ ఎప్పుడు మరగకున్నప్పుడు వేయకండి, లేదంటే పెనానికి పట్టేస్తుంది. ఏదైనా అది చికెన్ అయినా లేదా పేస్ట్ అయినా ఏదైనా కానీ. అందుకే బాగా గీ మరిగిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసేసి జార్ కూడా కడిగేసి కాస్త ఒక 100 ml వరకు నీళ్ళు కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇంకా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కనీసం నిమిషానికి ఒకసారి కలుపుతుండాలి. నేనైతే చిన్న మంట మీద పెట్టుకున్నా ఇదైతే. ఇప్పుడు ఇది కూడా ముద్దగా తయారవ్వడానికి 15 నుంచి 20 నిమిషాల వరకు పట్టింది. చిన్న మంట మీద మనం కలుపుతూనే ఉంటాం కదా, అందుకనే. ఇంకా గీ దాంట్లో నుంచి మసాలా నుంచి సెపరేట్ అవుతుంటుంది కదా, ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు ఇంకా ఒక 5 నిమిషాలు తర్వాత చికెన్ మనం ఉడికించుకుని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని మరొక 10 నిమిషాలు, ఎందుకంటే ఆల్రెడీ 90% ఉడికిపోయింది కదా. ఇప్పుడు జస్ట్ ఈ మసాలా మొత్తం ముక్కకు మరి పట్టేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల వరకు చిన్న మంట మీద కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఇది కూడా అడుగు పట్టేస్తుంది, అదే ప్రాబ్లమ్. జాగ్రత్తగా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇంకా అంతే, ఏముంది. నేను మా కజిన్స్తో మాట్లాడడం అయిపోయింది. వాళ్ళకు కూడా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నా, మా ఆయన లేట్గా చేస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే తను ప్రేమగా, నిదానంగా, నెమ్మదిగా టైం తీసుకొని చేస్తారు. చాలా బాగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడు రిగ్రెట్ అవ్వరు. ఈ రెసిపీ ట్రై చేస్తే మాత్రం. ట్రై చేసిన తర్వాత ఒకసారి అయితే కమెంట్ చేయండి ఎలా వచ్చిందో, ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషం వేస్తుంది. మీరు ట్రై చేసి ఓకే ఇది బాగా వచ్చింది, ఇది ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్తే ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఇట్. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా, ఫ్యాబులస్గా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను మా ఆయన చేస్తున్నప్పుడే. ఇంకా చాలా నచ్చింది. నేను ఇంకా రైస్కి పెట్టేసి ఇంకా కుమ్మేయడమే బాకీ. ఆల్రెడీ టైం అవుతుంది, మాకు లంచ్ టైం అవుతుంది 1:30. సో మా ఆయన బగారన్నం పెట్టేశాడు, 2 విజిల్స్ వచ్చేసాయి.
నేను ఇంకా ప్లేట్ పట్టుకొని రెడీ అన్నా. మా ఆయన ఇంకా కుక్కర్ ఓపెన్ చేసేసి అన్నం వడ్డిచ్చేసాడు, ట్రై చేయమన్నాడు. నేను ట్రై చేసా, చాలా అంటే చాలా మంచి కుదిరింది. మీరు కూడా ఇదే కొలతలతోటి ట్రై చేయండి తప్పకుండా. ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు ట్రై చేయండి, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.